సినిమా థియేటర్కి పోయి వాళ్ళు సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా. కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం సహాయం కొనసాగింపంట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్ని తానై కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. వైద్య విద్యలో ఆసక్తి చూపిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పీజీ కోర్స్ చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కిష్టయ్య భార్య పిల్లలకు అందించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చితార్థమైన విషయం తెలిసి కేసీఆర్ ఎంతో సంతోషించారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతుందంటూ భరోసానిచ్చారు. సో కానిస్టేబుల్ కిష్టయ్య అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. తెలంగాణ ఉద్యమంలో మరి బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం ఆయన ప్రాణాలని త్యాగం చేసిన వ్యక్తి కుటుంబానికి గతంలో కేసీఆర్ హామీ ఇవ్వడం, మీ బిడ్డ చదువులు, మీ కుటుంబ బాధ్యతలు నేను చూసుకుంటా, తెలంగాణ కోసం నీ ప్రాణాలే ఇచ్చినావు, నీ కుటుంబం ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆదుకుంటారని చెప్పి అప్పుడు హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇక అన్నట్టుగానే ఎంబీబీఎస్ చేసిండు. డాక్టర్ అయినటువంటి మరి కానిస్టేబుల్ కిష్టయ్య కుమార్తెకు ఇంకా పై చదువులు కావాల్సినటువంటి ఆర్థిక సాయం చేస్తాం, ఎప్పటికీ మీ వెంబడే ఉంటామంటూ మరి హామీ ఇచ్చారు. నిన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు పోయి కలిసి వచ్చారట. బట్ మేము కేసీఆర్ గారిని అడుగుతున్నాం, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఎట్లయితే ఆదుకున్నారో మరి తెలంగాణ కోసం అమరులైనటువంటి 1200 కుటుంబాలలో ఇంకా కొన్ని కుటుంబాలను ఐడెంటిఫై చేసిన అమరవీరుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వమైనా అటు బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఏమి చేయలేకపోయింది. కానీ కాంగ్రెస్ కుటుంబము తెలంగాణ ఉద్యమకారులకు విషయంలో కావచ్చు, ఉద్యమకారుల కుటుంబాలకు కావచ్చు, అమరులైనటువంటి కుటుంబాలకు 250 గజాల జాగిస్తానన్నది, వాళ్ళని ఆదుకుంటామని, వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ కొంతమందికి ఉద్యోగం అని, పెన్షన్లు అని ఏమేమో చెప్పింది. మరి ఈ జాగ ఎక్కడ పోయిందో, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో, వాళ్ళకి పెన్షన్లు ఎక్కడ పోయినాయో, ఇవన్నీ ఎక్కడ పోయినాయో ఇటు కాంగ్రెస్ చెప్పదు, అప్పుడు బీఆర్ఎస్ చెప్పదు. కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకొని ఇక్కడి దాకా తీసుకొచ్చినటువంటి కేసీఆర్కు నిజంగానే ఇలా మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి ఈ పని మెచ్చుకుంటా ఉన్నాం. కానీ కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం లాగానే చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా కుటుంబాలు ఇవాళ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. కనీసం కుటుంబ పోషణ లేక చేతులారా మరి కని పెంచినటువంటి కొంతమంది కుటుంబాల వాళ్ళ బాధ చూస్తూ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి శ్రీకాంతాచారి కావచ్చు, యాదగిరి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది యువకులు చేతికి వచ్చినటువంటి కొడుకును పోడగొట్టుకున్నటువంటి తల్లులు ఆవేదన చూస్తే బాధ అనిపిస్తున్నది. పెంచి పెద్దగా చేసి చదివిపించి ఇక చేతికొచ్చి నా కొడుకు సంపాదిస్తే మరి నేను కొంత సుఖంగా ఉండొచ్చు, మా కుటుంబం ఆర్థికంగా సమాజంలో మంచి అభివృద్ధి దిశగా పోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి మరి ఆ కుటుంబాలు, ఆ తల్లుల ఆవేదన చెప్పలేనటువంటి ఆవేదన. శ్రీకాంతాచారి మరి అమరుడయ్యిండు తెలంగాణ ఉద్యమంలో తొలిసారిగా. మరి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి కుటుంబ పరిస్థితి ఎట్లుంది, శంకరమ్మకి ఇచ్చినటువంటి గౌరవం ఏంది, యాదగిరి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, వాళ్ళ కుటుంబానికి ఇచ్చినటువంటి గౌరవం ఏంది. సో ఇట్లా చాలామంది మనం డిస్కషన్ చేయాలి, మాట్లాడాలి. కానీ ఆ కుటుంబాలకు ఇంకా న్యాయం జరగలేదు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ మీద, ఇప్పుడు రాజ్యం ఏలుతున్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఉన్నది. సో కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి ఎట్లా న్యాయం చేసిరో అట్లా తెలంగాణలో ఉన్నటువంటి అమరులైనటువంటి కుటుంబాల పరిస్థితులను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి జాగాలు ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలి. ఇదంతా కూడా మరి తెలంగాణ ప్రజల మీద మన మీద ఉన్నది. బట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి చూద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని అమరుల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకుంటాయా లేక గాలికి వదిలేస్తాయా.